హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ సెలబ్రిటీ క్రికెట్ కార్నివల్ ఏదైతే ఉందో దాని ఇనాగ్రేషన్ జరుగుతుంది. అండ్ మేము త్వరలోనే మెల్బోర్న్లో క్రికెట్ ఆడబోతున్నాం. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక కంట్రీకి వెళ్ళి లేకపోతే మన దగ్గరే ఇంకొక స్టేట్కి వెళ్ళి డెఫినెట్గా మనం ఒక ఫండ్ రైజింగ్ ఈవెంట్ అయితే చేస్తున్నాము. అండ్ దిస్ టైమ్ ఇట్ ఈస్ ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియాలో ఉండే తెలుగు వాళ్ళందరినీ మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈవెంట్కి వస్తే మనం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఎప్పుడు కూడా మనం ఏదో ఒక ఫండ్ రైజింగ్ ఈవెంట్ చేస్తున్నాం కాబట్టి ఇది ఒక మంచి రీజన్ కోసం ఈ ఈవెంట్ చేస్తున్నాము. సో ఎస్, వి నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. ప్రేక్షకులు కూడా టీవీలో చూడొచ్చు అండ్ న్యూస్ ఫాలో అయిన వాళ్ళు మీరు మా అప్డేట్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు. సో ఎస్, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ చాలామంది స్టార్స్ లైక్ సుధీర్, నిఖిల్, తరుణ్, శ్రీకాంత్ గారు అందరూ కూడా ఇలాంటి ఈవెంట్ని ఆర్గనైజ్ చేసినందుకు అండ్ పార్టిసిపేట్ చేసినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్. అండ్ ఈరోజు ప్రత్యేకంగా ఈ ఈవెంట్కి మితాలి రాజ్ గారు, అలాగే దిల్ రాజ్ గారు అండ్ కోమటిరెడ్డి గారు వస్తున్నారు. సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్ అండ్ హోప్ దిస్ ఈవెంట్ ఇస్ అ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ. తెలుగు వారి టీమ్కి కేఎల్ రాహుల్ అని చాలామంది నేమ్స్ అయితే అన్నారు. మీ పర్ఫార్మెన్స్ చూసి అంటే మా టీమ్మేట్స్ అయితే నన్ను రాహుల్ ద్రావిడ్ అంటున్నారండి. సో ఈసారి కేఎల్ రాహుల్ అవ్వాలనుకుంటున్నాను. కొన్ని మ్యాచ్లు 2 చేతితో గెలిపించారు కదా మీ తెలుగు వారి ఫైనల్ వరకు. అంటే క్రికెట్కి వచ్చేసరికి మళ్ళీ నాలో ఉండే చిన్నప్పుడు నేను ఆడిన క్రికెట్ కానీ లేకపోతే మిగతా అన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి. బట్ యా, ఈ ఇయర్ కూడా అలాగే పర్ఫామ్ చేయాలని చాలా ఉత్సాహంగా ప్రాక్టీస్ చేస్తున్నాను. అంతకంటే ముందు ఈ మ్యాచ్ సిసిసి మ్యాచ్ ఏదైతే ఉందో ఇది పెద్ద సక్సెస్ అయిన తర్వాత తిరిగి వచ్చి సిసిఎల్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ బోత్ ది ఈవెంట్స్. థ్యాంక్ యూ.